ఇగో ఇది రేవంత్ రెడ్డి యొక్క దోపిడీ ముఠ తయారైంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి యొక్క దోపిడీ ముఠ స్టార్ట్ అయింది. ఈ దోపిడీ ముఠకు సంబంధించి మొత్తం సభ్యుల సంఖ్య 55 మంది అండి. ఇది చాలా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో జర్నలిస్టులు ఉన్నారు, దాంతోపాటు ఆయన అనుచరులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అనేది సూత్రపాత్ర ఏంది అంటే ఇక్కడ భేదాభిప్రాయాలు ఏం లేవు, అందరి లిస్టు బయట పెట్టేదే. దీంట్లో ఏంది అంటే ప్రతి కోణాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి. 365 రోజులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క దోపిడీ ముఠా స్టార్ట్ అయింది. అంటే తెలంగాణను ఏ విధంగా దోచుకోవాలి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా దోచుకోగలుగుతాం, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీకి జరుగుతున్న ఇతరత్ర అంశాలన్నింటిని కూడా మనం చూసాం. సో రేవంత్ రెడ్డి గారి 365 రోజులలో తన టీంకు సంబంధించిన ఒక దోపిడీ ముఠ ప్రారంభమైంది. ఆ దోపిడీ ముఠ ఎంత బిజీగా ఉన్నదంటే మీకు తెలిసి ఈ దేశానికి సంబంధించి రాష్ట్రపతికి కూడా టైము అంతో కొంత గంట 2 గంటలో రిలాక్సేషన్ ఉంటుంది కావచ్చు, లేకపోతే ఈ దేశ ప్రధానికి ఉంటుంది కావచ్చు, ఈ దేశంలోనే అత్యున్నతమైన సంపన్నులకు కూడా ఎంతో కొంత టైం మిగిలి ఉంటుంది కావచ్చు. కానీ ఈ దోపిడీ ముఠాకు మాత్రం అరక్షణం కూడా టైం లేదట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ ఎలా 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 దోచుకోవడం ఎలా, బాయ్ బాయ్ కాంగ్రెస్ అనే రోజులు రావడానికి కారణం ఈ దోపిడీ ముఠా అనే కారణం అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఒకసారి ఈ దోపిడీ ముఠాకు సంబంధించి చూడండి. రేవంత్ రెడ్డి యొక్క దోపిడీ ముఠా ఎంత దారుణంగా తయారైందంటే అది డబ్బున్నవాడైనా అధికారమైన విపక్షమైన ఎవడైనా సరే, అది కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్ పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేననా లేకపోతే ఇతరత్ర కమ్యూనిస్టు సిపిఐ సిపిఎంఎం పార్టీల ఏ పార్టీలతో సంబంధం లేదు. వాడు కోటీశ్వరుడైనా పేదవాడైనా వాడి భూమిని ఏ విధంగా గుంజుకోవాలనేది ఈ దోపిడీ మూట మొత్తానికి ప్లాన్ చేసింది. ఆ దోపిడీ మూట ప్లాన్ చేయడంతో రేవంత్ రెడ్డికి ఒక కొత్త పేరు వచ్చింది. రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో దోపిడీ మూట తెలంగాణలో తిరుగుతున్నది. ఈ దోపిడీ మూటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరికీ ఇప్పుడు మీకు క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం చేస్తా. ఆ ముఠా సభ్యులు ఎవరు, ఏం కథ అనేది చూద్దాం. ఇగో వసూళ్లలో సీఎం సోదరులు బిజీగా ఉన్నారు. మామూలు బిజీ కాదండి. ఇది సీఎం సోదరులకు సంబంధించి ఎక్కడ ఎంత దొరికితే అంతే, ఎంత పడితే అంతే, అది ఎక్కడైనా కానీ ఆఖరికి దాన్ని ఏమో బురదలేమో మొట్టపిల్లలేమో పడతారని ఒక సామెత ఉంటుంది. అంటే దాన్ని క్లారిటీగా చెప్తే మళ్ళీ అది భూతపదం అయిపోతుంది. అట్లనే వీళ్ళు ఏడ దొరికినా కూడా దాన్ని ఇట్లా ఇగో ఇక్కడ 10 రూపాయలు అంటే దానిలో నీళ్ళు పోసి కడుక్కొని తీసుకునే రకం అయిపోయిందట. అంత దారుణంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామం ఎంత దోపిడీ అంటే మీరు ఊహించని స్థాయిలో దోపిడీ జరుగుతున్నది. ముఠాగా 6 తిరుగుతున్నారు. కంపెనీలను బెదిరించి వసూళ్ల దందా. ఇవి ఏంది కప్పిపుచ్చే, అందుకే తెరపై అనేక అంశాలు. హెగ్డేవార్ను పొడిగించిన రేవంత్ రెడ్డినే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి. మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఒక అట్లా 1, ఒక 2, ఒక 3, ఒక 4, ఒక 5. అంటే నాది 1 వాటా, నాది 2 వాటాలు, నాది 3 వాటాలు, నాది 4 వాటాలు, నాది 5 వాటాలు. ఈ ముఠా సభ్యులు వీళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా చూడుర్రి. ఈ ముఠా సభ్యులు మళ్ళా దొరకరు మీకు. ఎందుకంటే ముఠా సభ్యులను చాలా క్లియర్గా కూడా చూసుకోవాలి. ఫేసులు మళ్ళీ ఒక్కసారి చూడండి. వీళ్ళు యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన దోపిడీ ముఠా ఇది. ఇందులో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. సో మొత్తానికి 5 ముఠా సభ్యులు ఏం చేస్తున్నారంటే తెలంగాణలో పారిశ్రామికవేత్తలను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద మధ్యతరగతి ధనవంతుడు అనే ఏ తారతమ్యం లేకుండా వాళ్ళ దగ్గర పోయి పూర్తి స్థాయిలో కూడా దోపిడీకి తెగబడుతున్నదట ఈ ముఠ. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు వ్యవస్థ కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి ఈ దోపిడీ ముఠాను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఈ దోపిడీ ముఠాను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు, ఈ దోపిడీ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నాడు, ఈ దోపిడీ ముఠాను ఏం చేయలేకపోతున్నారు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా కనబడాలి. ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ నేను చెప్పిన అంశం కాదు, ఇగో ఇక్కడ వార్తలలో చాలా క్లారిటీగా కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి దోపిడీ ముఠా అంటూ చాలా క్లారిటీగా కూడా రాసుకొచ్చిన అంశాన్ని చూసారు. ఒక్కసారి దీన్ని చదివే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్లో మాట్లాడారు. రేవంత్ సోదరులు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఇంకొకరు కురేషి, ఏవి రెడ్డిలతో కూడిన అలీబాబా అరడజన్ దొంగల గ్యాంగ్ కంపెనీలను బెదిరిస్తుందని అన్నారు. సంస్థలను బ్లాక్మెయిల్ చేస్తూ వసూళ్లకు తెగబడుతున్నారని చెప్పారు. కబ్జాలు, భూదందాలు, వసూళ్లు, బ్లాక్మెయిల్లు పక్కదారి పట్టించేందుకు అనేక అంశాలను కూడా కాంగ్రెస్ అనవసరంగా తెర మీదకి తీసుకొస్తున్నదని వివరించారు. కొన్ని రోజులుగా కాళేశ్వరం ఫోన్ ట్యాంపరింగ్ పేరుతో టైంపాస్ చేసిందని విమర్శించారు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవాల్ను పొడిగించిన రేవంత్ రెడ్డిని అసలు సిసలైన ఆర్ఎస్ఎస్ మనిషి అన్నారు. ఏబీవీపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ ప్రింటింగ్ ప్రెస్లో కూడా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న మరో ప్రధానమైన అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గ్యాంగులో ఈ దొంగల ముఠా ఉన్నది. ఈ దొంగల ముఠాను మరి పోలీసులు అరెస్టు చేస్తారా లేదా అనేది కేటీఆర్ అయితే చెప్పిండు. ఇది నేను చెప్పిన మాట కాదు, పేపర్ వాళ్ళు చెప్పిన మాట కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చాలా క్లారిటీగా ఏమని చెప్పారంటే దొంగల ముఠా తిరుగుతూ ఉన్నది. దొంగల ముఠాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ దొంగల ముఠాను మనం ఎక్కడికక్కడ అరికట్టకపోతే చాలా రకాలైన ఇబ్బందులు అయితే ఏర్పడతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. సో పూర్తి స్థాయిలో అనేక కంపెనీలను దీన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ ఏ విధంగా అరికట్టగలుగుతాడు రేవంత్ రెడ్డి, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏది దోపిడీ ముఠాకు సంబంధించి ఏమన్నా వీళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వీళ్ళు ఇట్లనే ఇప్పుడు పట్టణం మీద, తర్వాత జిల్లాల మీద, గ్రామాల మీద, నియోజకవర్గాల మీద, ఇంటింటి మీద మరి దోపిడీ ముఠా ఎట్లా వసూలు చేస్తుంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మాట నేనంటే తప్పులో పడతా, లేదా తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే తప్పులో పడతారు. ఒక పార్టీకి సంబంధించి విపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో పేర్లతో సహా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ ముఠాకు సంబంధించి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి మరి ఎవరు, ఏం కథ, రేవంత్ ముఠాకు సంబంధించిన ఈ టీమును ఎవరు అరెస్టు చేస్తారు, ఎలా అరెస్టు చేస్తారు అనే కథనాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ఏది కొంగర్ కలాన్ కానీ, గచ్చిబౌలి కానీ, మాదాపూర్ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, లేకపోతే హిమాయత్ నగర్ కానీ, లేకపోతే హైదరాబాద్ పరిహాక ప్రాంతంలో ఎక్కడైనా విలువైన భూములు కనబడ్డాయా? అది రాష్ట్రానికి సంబంధించి, పరాయి రాష్ట్రానికి సంబంధించిన భూములైనా సరే పూర్తి స్థాయిలో కూడా దోపిడీకి తెగబడుతూ ఉంటారు. సో అలాంటి సంఘటననే ఈ దోపిడీ ముఠా చేస్తున్నదట. ఈ దోపిడీ ముఠా ఎక్కువగా చేసేది ఏందనుకుంటున్నారు? ఒకటి కబ్జాలు చేస్తుంది, రెండు భూదందాలు చేస్తుంది, మూడోది వసూళ్లు చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ విధంగా రకరకాలుగా కూడా ఈ ముఠ తెగబడి ఉన్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కానీ ఏది ఫహీం ఖురేషి కానీ, ఏవి రెడ్డితో కానీ, వేం నరేందర్ రెడ్డి కానీ, రోహిన్ రెడ్డి కానీ, కొండల్ రెడ్డి కానీ, తిరుపతి రెడ్డి కానీ. సో పూర్తి స్థాయిలో వీళ్ళు తెలంగాణలో చాలా బిజీగా ఉన్నారు. దోపిడీ ఏ విధంగా చేయాలి, భూ కబ్జాలు ఏ విధంగా చేయాలి, భూదందాలు ఏ విధంగా చేయాలి, వసూలు ఏ విధంగా చేయాలి, బ్లాక్మెయిల్ ఏ విధంగా చేయాలంటూ కూడా ఈ భూదందా ముఠానైతే సిద్ధపడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. తస్మత్ జాగ్రత్త, తెలంగాణలో ముఠా తిరుగుతున్నది. ఆ ముఠాకు సంబంధించి మరి రేవంత్ రెడ్డి దోపిడీ ముఠా అంటూ కూడా ఇక్కడ ట్యాగ్ లైన్ అయితే పెట్టిలు. మరి ఈ ముఠాను ఎవరు పట్టిస్తారు, ఎవరు అరెస్టు చేస్తారు, ఎట్లా ఎంక్వైరీ జరుగుతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే నా చేతిలో అధికారం ఉంది, నేను ఏదైనా చేసినా నడుస్తుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేనే రాజు, నేనే మంత్రి అనే కోణంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు. యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాక ఇంకే ఉంటుంది అనే కాడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి దయచేసి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి మీరు ఎలా చూస్తారు అనేది మీ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు కానీ, రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు కానీ భారీగా భూదందాలకు పాల్పడ్డారనేది వాస్తవం. దాంట్లో ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక కేసు కూడా నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా మీ అందరికీ కూడా త్వరలోనే వస్తాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి టీం మరియు వైఎస్ఆర్సీపీ ఎంపీ సుబ్బారెడ్డి మధ్యలో భూ వివాదం అయితే కొనసాగుతుంది. ఇటు రేవంత్ రెడ్డి టీము, ఇటు సుబ్బారెడ్డికి సంబంధించిన టీంలో. దీంట్లో ఒక జర్నలిస్టుకు సంబంధించి 200 కోట్ల భూమి కొండాపూర్లో ఉండడం మీరు ఎప్పుడైనా నమ్ముతారా? నిజంగా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులకు సంబంధించి పూర్తి స్థాయిలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసు నమోదైంది. మరికొన్ని కేసులు కూడా నమోదు కావాల్సి ఉంది. మరి వాటికి సంబంధించి ఏమైనా ఒప్పందాలకు వస్తారా, ఏం జరుగుతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీల విషయాన్ని మర్చిపోయి, దాంతోపాటు 420 హామీలను మర్చిపోయి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక హామీలను పూర్తి స్థాయిలో ఆదమర్చిన తర్వాత మనోళ్ళు చేస్తున్న దందాకు కేర్ ఆఫ్ అడ్రస్. నిజంగా వీళ్ళకి ఒకసారి సెల్యూట్ వేసుకుందామా, వేసుకుందామా మీ ఇష్టం. నేనైతే సెల్యూట్ వేస్తున్నా. ఎందుకంటే అధికారం ఉన్న తర్వాత ఏదైనా చేయొచ్చు. మేము భూదందాలు చేస్తాం,
భూ వసూలు చేస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం, ఏది చేసినా మమ్మల్ని అడిగేటోళ్ళే, మేము కబ్జాలు చేస్తామంటూ పూర్తి స్థాయిలో కూడా చెలరేగిపోతున్న ఈ ముఠా నిజంగా తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎంత మార్గదర్శకంగా ఉంటున్నాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ తెలంగాణ ప్రాంత బిడ్డలు చెవులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా కూడా కేటీఆర్కి ఎంత ధైర్యం ఉంటే పూర్తి స్థాయిలో ఈ ముచ్చట్లన్నీ బయట పెట్టిండో ఆలోచించు. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించి దాదాపుగా ఈ ముఠా 5 ముఠాకు సంబంధించి బయట పెట్టిన పరిస్థితి కనబడింది. అంటే తెలంగాణ ప్రాంత